ఒక మానవుడు, మామూలు సామాన్య మానవుడు ఎంతో ఇన్సెక్యూర్ అయిపోయినారనమాట. మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ పరిపాలన వలన, వెల్ఫేర్ వలన చాలా అన్యాయం జరిగిపోతుందని అనేవాళ్ళు చీవరికి వచ్చేటప్పటికి మూడంతలు చెప్తే కూడా చూస్తూనే ఉండారనమాట. అంటే వాళ్ళేమో మూడంతలు చెప్పిందని. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ అనేది కుదరదు, నేను ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, నేను శాశ్వత అభివృద్ధి ద్వారా, ఈ అదే కొత్త వర్డ్ సంపద సృష్టి ద్వారా నేను అభివృద్ధి చేస్తానంటే ఆ ఫిలాసఫీ మీద మీరు గెలిచింటే ఎలక్షన్ ఓకే. మీరు ఆ ఫిలాసఫీ చెప్పలేదే. మీరు ఫిలాసఫీ అది చెప్తే ఎలక్షన్ వచ్చేటప్పటికి ఫిలాసఫీ మార్చేస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిలాసఫీ అమలులోకి రాలేదు. 2023-24 మాకు పాలన సరిగా రాలేదంట. స్థూల ఉత్పత్తి 8.6% మాత్రమే పెరిగిందంట. 24-25 12.9% పెరుగుతుందంట. కాబట్టి తద్వారా 62,000 కోట్ల స్థూల ఉత్పత్తి రాష్ట్రానికి. ఏమన్నానండి ఇది? ఏంది అసలు? అంటే ఈ సంవత్సరమే అయిపోలే. మామూలుగా మీకు ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి అనేది ఎప్పుడు కూడా ఈ సంవత్సరం లెక్కేస్తే 3 సంవత్సరాల తర్వాత ఫైనలైజ్ అవుతుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత టీఆర్ఈ. ఎట్లండి ఇది? అంటే 62,000 కోట్లు పెరిగిందంట. పోనీ పెరిగింది కదా, ఇంకా పెరిగినప్పుడు ఇచ్చేయచ్చు కదా. అంటే మీరే చెప్తున్నారు కదా, ఎందుకంటే సంపద సృష్టించినారు, ఫస్ట్ ఇయర్లోనే సృష్టించినారు. పైగా మీది డబుల్ ఇంజిన్ సర్కారు, మాదన్న సింగిల్ ఇంజిన్, మీది డబుల్ ఇంజిన్ సర్కారు. బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ అన్ని ఎందుకు పెండింగ్ పెడతారు? ఇది కాక కంపారిజన్ ఇస్తారండి. 2014-19, 19-24 ఏమని? మీరు 13.5 పెరిగినారు, మీరు 10.3 పెరిగినారు, మేము 13.5. ఏమన్నా పోలికనండి? అంటే 2019 నుంచి 24 మధ్యలో కోవిడ్ వస్తే ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం అయిపోయి మొత్తము ఎకానమీ అంతా తల్లడిల్లిపోయి ఉంటే దాన్ని కంపేర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే, ఒక దురదృష్టవశాత్తు వికలాంగుడు ఉంటే మామూలు మనిషికి వికలాంగుడికి రన్నింగ్ రేస్ పెట్టి మేము గెలిచినామంటే ఏం చేస్తారు దానికి? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓటేనా? ఇది ఎవరన్నా చేస్తారండి కంపారిజన్? అసలు నాకైతే నిజంగా దీనికి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు చాలా ఒక రకంగా సెన్సిటివ్గా ఉంది. అదేవిధంగా అన్ని సినారియోస్ అంటే 13.5% పెరిగితే ఇన్ని డాలర్లే, మళ్ళా రూపాయలు కూడా కాదు, ఇన్ని డాలర్లలో మీకు ఆదాయం వస్తుంది. డెట్ చూడండి ఎట్లా చెప్తారు, అప్పు. మళ్ళీ అక్కడ కూడా ఏమని చెప్తారు? 31 మార్చికు 3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు 4,38,278 కోట్లు ఉంది. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు ఉంది. కార్పొరేషన్ అప్పులు అంటే మన వివిధ డిస్కాములు, విద్యుత్ సంస్థలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవన్నీ కలిసి 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ 36,000 కోట్లు. విద్యుత్ సంస్థలు 34,000 కోట్లు. 1,13,000 కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినవి. ఎంప్లాయీస్ కు 21,000. ఇవన్నీ లెక్కేసి 9,74,556 కోట్లు మీరు ఇచ్చిన లెక్క. 9,74,556. ఇది సాక్షాత్ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే. ఇది 14 లక్షలు ఎక్కడ పోయిందండి? 14 అన్నట్లుంటారే, 13 అన్నట్లుంటారే, 12 అన్నట్లుంటారే, 10 అన్నట్లుంటారే, విధ్వంసం అన్నట్లుంటారే. మళ్ళీ ఏమే అందులో కూడా చూడండి, అందులో కూడా ఎవరన్నా చేయొచ్చునా ఇట్లాంటివి? ఇప్పుడు వాస్తవానికి 4,38,278 కోట్లు అప్పు. మీరే చెప్తున్నారు కదా అప్పని. మీ ప్రకారమే పోదాం, ఎందుకంటే బుక్కులలో కూడా అంతే రాసినారు. ఆ తర్వాత 80,914 కోట్లు పబ్లిక్ అకౌంట్, రైట్? బుక్కులలో ఉంది, దాని ప్రకారం పోదాం. ఆ తర్వాత కార్పొరేషన్ అప్పులు మీరు 2,48,677 కోట్లు అని మీరు అంటున్నారు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి 1,54,797 కోట్లని కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటున్నాడు. మరి మీరు కరెక్టా? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కరెక్టా? దేశానికి సంబంధించిన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లెక్కలు చూసేదే వాళ్ళ పని, లెక్కలు రాసేదే వాళ్ళ పని. వాళ్ళు చెప్పినది కరెక్టా, వీళ్ళు కరెక్టా?